కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంత నానాజీ ప్రచారంలో దూసుకువెళ్లిపోతున్నారు. అడుగడుగున మహిళలు పంత నానాజీకి తిలకం దిద్ది హారతులు పట్టి బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల అరాచక పాలనలో కాకినాడ నగర రూరల్లోని ప్రజల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, వైసీపీ అరాచక అవినీతి పాలన అంతానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కాకినాడ రూరల్ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి పంత వెంకటేశ్వరరావు కోరారు. గురువారం కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంత నానాజీ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో స్థానిక 2వ డివిజన్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించి సూపర్ 6 పథకాలను వివరిస్తూ గ్లాస్ గుర్తు కోటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ జగన్ రెడ్డి అరాచక పాలన అంతానికి ప్రతి ఒక్కరూ తమ ఓటును ఉపయోగించి జనసేన పార్టీ గ్లాస్ గుర్తుపై తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ అభ్యర్థులను గెలిపించి వైసీపీ అరాచక పాలన అంతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. గత 5 ఏళ్ల కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి అక్రమ సంపాదన ధ్యేయంగా దోపిడీ పరిపాలన కొనసాగిస్తుందని, వైసీపీ దోపిడీ పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కుదేలయ్యి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పించాల్సిన ఆవశ్యకత నేడెంతైనా ఉందని పేర్కొన్నారు. కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, మాజీ డిప్యూటీ మేయర్ కాల సత్యబాబు, బీజేపీ అధ్యక్షులు చెరుకూరి రామ్కుమార్, బోళ్ల కృష్ణమోహన్, పంతం సందీప్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రతో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడానికి అందరూ సహకరించాలని పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. రేపు అందరూ కూడా 11:30 నుంచి 12 గంటల లోపులో అందరూ కూడా సమావేశ మందిరం దగ్గర హాజరై నామినేషన్ ఘట్టాన్ని పూర్తి చేయాలి. నామినేషన్ వేసిన తదుపరి ఇంకా 10-15 రోజులు వ్యవధిలో ఏ విధంగా ప్రజలను ఆకర్షితులు చేసుకెళ్ళి ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తీసుకెళ్లాలో ఆ దగ్గరికి తీసుకెళ్ళి పోల్ మేనేజ్మెంట్లో కూడా అన్ని విధాలుగా ముందుండి ఎన్నికలకు వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలిపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఆ పిలుపుకి మూడు పార్టీ కార్యకర్తలందరూ కూడా స్పందించి ముందుకు రావాలి, విజయాన్ని చేకూర్చాలి, నానాజీ గారి అభ్యర్థాన్ని నెగ్గించాలని చెప్పి కోరుకుంటాం. కాకినాడ రూరల్లో 2వ డివిజన్లో తిరుగుతున్నాం. అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి సైకిల్ గ్లాసు ఒకటి అని చెప్పి 2 ఓట్లు కూడా గ్లాస్ గుర్తుకేయమనేసి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కూడా నెగ్గించమని ప్రతి ఓటర్స్ని కోరుకుంటున్నాం. అందులో భాగంగానే ఈవేళ 2వ డివిజన్లో అందరూ కూడా ముందుకు వచ్చి మీరు చేసే అభివృద్ధి మళ్ళీ మాకు కావాలనేసి మేము వేస్తాం, తప్పనిసరిగా అందరూ వేస్తామని అందరూ కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు. నానాజీ గారి ఎంపీ గారి విజయానికి కాకినాడ రూరల్లో మంచి మెజార్టీ తీసుకొస్తామనేసి మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ఆ విధంగా రేపు నామినేషన్ వేస్తున్నారు. ప్రజలందరూ కూడా కాకినాడ రూరల్ నుంచి అందరూ కూడా రావాలనేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే ఈ ఒక్కరోజే రేపు మన నామినేషన్ అందరికీ విదితమైన విషయమే. రేపు నానాజీ గారు నామినేషన్ అయిపోతా ఉన్నారు. ఈ ఒక్కరోజే నామినేషన్ ముందు రోజే ఇవాళ పొద్దున్న నుంచి ఉదయం నుంచి ఇప్పటి వరకు దగ్గర 850 మంది వైసీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇక ఒకటే జాయినింగ్లు దగ్గర 20 గ్రామాలు ఇప్పటికి సంపూర్ణ మద్దతు దిశగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమి పోతా ఉంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నామినేషన్ వేసిన తర్వాత ఏదైతే ఉందో మిగతా 20 రోజుల్లో మిగతా అన్ని గ్రామాలు కూడా సంపూర్ణ మద్దతు దిశగా తీసుకొస్తాం. ఈ నియోజకవర్గాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకుని మేమందరం కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఇంత ఐక్యతతో మరి ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా కనిపించుండదు మీకు. అలాగే చివరిగా రేపు నామినేషన్ మనకి 11:30 నిమిషాల నుంచి అక్కడ బయలుదేరి మన గంగరాజు నగర్ జనసేన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్తాం. ఊరు వాడ అంతా కూడా తరలి వచ్చి నానాజీ గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ